నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబో రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉంటాం. మీకు మంచి సలహాలు ఇస్తాం, మీరు మంచి పనులు చేస్తే అభినందనస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి, ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి 2024 తర్వాత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పులో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనకి 164 సీట్లు ఆ యొక్క ఎన్డీఏ కూటమికి ఇవ్వటం, దాన్ని ప్రతిపక్ష నాయకుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఓడిపోయినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు యొక్క విజయాన్ని అభినందించడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో గెలిచినటువంటి నాయకులను కూడా వాళ్ళ యొక్క విజయం కోసం, ప్రజలు ఇచ్చిన తీర్పు కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ కూడా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కొంతమంది వర్తమాన రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్థాయి మించి ఇతరులను మాట్లాడకూడదు. రాజకీయాలని రాజకీయంగా మాట్లాడాలా, రాజకీయంగా మాట్లాడితే ఎదగాల. నలుగురు చూసినా కూడా చాలా హుందాతనంగా మాట్లాడారు వీళ్ళు. చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చినా కూడా మంచి వ్యవహార శైలి, మంచి వాక్స్ఫూర్తి, మంచి అభివృద్ధి వీళ్ళు చేయగలరు అనే ఒక భావన రాజకీయ విశ్లేషణలో కానీ ప్రజల్లో కానీ ఉండాలి. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఒక కలికి యానాథ్ రెడ్డి, ఆ తర్వాత రూరల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే సీతారెడ్డి గారికి ఈ జిల్లా రూరల్ ప్రజలు హ్యాట్రిక్గా 3వ అవకాశం, ఒకేసారి 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పెద్దలు స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు, స్వర్గీయ కలికి యానాథ్ రెడ్డి గారు, ఆ తర్వాత కోటరెడ్డి సీతారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మరి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు అసెంబ్లీలో ఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నా కూడా 16,559 ప్రజా ఆమోదమైనటువంటి క్వశ్చన్లు వేసి ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు నెల్లూరు జిల్లాలో ఉన్నాడు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి వాడు అని ఎక్కడ చూసినా గౌరవంగా మాకు నెల్లూరు జిల్లా నుంచి పోతే ప్రతి ఒక్కరు కూడా గౌరవించడం మేము ఆనందించదగ్గ విషయం. నేను అనేక మంది దగ్గర కూడా, పెద్ద పెద్ద నాయకుల దగ్గర కూడా నేను పనిచేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అటువంటి హుందాతనం కలిగిన జిల్లా నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీతారెడ్డి గారు ప్రజల యొక్క కాంక్షని అభివృద్ధి ఇచ్చి, నీకు ఇచ్చిన విజయాన్ని ఇంకా 10 మందికి పంచి 10 మందిని నీ హక్కును చేర్చుకొని వాళ్ళ సమస్యలు తీర్చి మళ్ళా ఇంకోసారి కూడా అసెంబ్లీకి పోయేదానికి మీరు ప్రయత్నం చేయాలని కూడా నేను ఈ పత్రికా ముఖంగా వారికి విన్నవించుకుంటూ, ఇక్కడ కూడా చూస్తే ఎక్కడ చూసినా కూడా గెలిచిన 5వ రోజు నుంచి దళితుల మీద, దళితుల వ్యాపారాల మీద, ఎస్టీల మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి. ఆయన గతంలో కూడా 2014 తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉండగా ఈ యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జిగా చేశాడు. ఎవరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టలేదు. అదేవిధంగా సంవత్సరం కిందట కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆదాల ప్రభుత్వకి ఇన్ఛార్జిగా ఇస్తే ఏ ఒక్క సీతారెడ్డి అంశాల మీద కానీ ఎవరి మీద కూడా చిన్న పెట్టి కేసు కూడా చెప్తే ఇటువంటి పనులు ఎవరైనా చెప్పినా కూడా ఈ మంచి సాంప్రదాయం కాదు, మీరు పాడే పక్కి అని చెప్పి పెద్ద మనిషి ఆదాల ప్రభాకర్ గారు అని చెప్పి కూడా నేను పత్రికా ముఖం తెలియపరుచుకుంటూ, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నమ్మకం, ఆదాల ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి, ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే ఒక విశ్వాసం. కాబట్టి కార్యకర్తలు నిన్నగా మొన్న ఓడిపోయి 20 రోజులు అవుతుంటే మీటింగ్ పెట్టినా కూడా 700-800 మంది కార్యకర్తలు వచ్చారంటే ఒక నమ్మకం, మనిషి మీద విశ్వాసం, నమ్మకం, మంచి వ్యక్తి అనే నమ్మకం ఉంది కాబట్టి రావడం జరిగింది. అదేవిధంగా ఆదాల ప్రభుత్వాన్ని గౌరవించి ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా, శాసనసభ్యులందరూ కూడా, మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, ఉదయగిరి ఎమ్మెల్యే రాజారెడ్డి గారు, అదేవిధంగా ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రాంత్ రెడ్డి గారు, అనేక మంది ఎమ్మెల్సీ, ఇద్దరు ఎమ్మెల్సీలు మురళీ గారు, చంద్రశేఖర్ గారు, ఇట్లా అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి మాకు సంఘీభావం రూరల్లో కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఒకే మాట చెప్తున్నాం, మీరు గెలిచారు, మీరు ప్రజలకు పనిచేయండి, మేము కూడా అవసరమైతే మీకు చప్పట్లు కొడతాం మీరు మంచి పనులు చేస్తే. మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీరు మంచి పని చేసి అభివృద్ధి చేస్తే మేము చప్పట్లు కొడతాం. ఎక్కడ కూడా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు, ఒక నాయకుడు చెప్పాడు ప్రెస్ మీట్లో, 67,23,59,000 రూపాయలు
16 సంవత్సరాలు బిల్లు చేసుకున్నాడని ఐడి నెంబర్తో సహా నాకుందని చెప్పాడు. స్క్రిప్ట్ చూస్తా. అయ్యా సోదరా, నువ్వు 67,23,559 రూపాయలు ఆయన అకౌంట్లో పడి ఐడిలో ఉంటే ఆ అకౌంట్ నెంబర్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఏ అకౌంట్లోకి వచ్చిందో నువ్వు కానీ ప్రెస్లో కానీ రిలీజ్ చేస్తే మేమందరం కూడా నీకు తలకాయించి చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. ఎందుకు పెద్దోళ్ళు ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్థాయి, మీ తండ్రి లాంటి వయసు, సీతారెడ్డి గారే మాట్లాడుతున్నారు. ఎక్కడ కూడా ఆదాల ప్రవాడం గిరిరెడ్డి గారు, సీతారెడ్డి గారు ఎవరు కూడా వాళ్ళు కూడా చిన్న మాట కూడా ఆదాల ప్రవాడం మాట్లాడాల. వాళ్ళు ఏరే వాళ్ళు మాట్లాడి చెప్తున్నారు కానీ వాళ్ళు ఏ రోజు కూడా మాట్లాడాల. మరి అటువంటిది మంచి సంస్కృతి గల జిల్లా ఈ జిల్లా. మనం అందరం కూడా స్నేహభావం కలిగిన జిల్లా. ఈ జిల్లాలో ఎక్కడ పోయినా కూడా మంచి నాయకులు ఉన్నారనే పేరుంది, గల్లీ కంచి ఢిల్లీ దాకా. అటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకుడు మనం 3వ సారి రూరల్ పదవిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన పనితనాన్ని ఆయన ముందుకు తీసుకోపోండి, ప్రజలకు సేవ చేసి దానికి ముందుకు నడిపించండి. మంచి మంచి ఆలోచన విధానాన్ని మీరు చెప్పండి. చెప్పించి ఈ యొక్క రూరల్ నియోజకవర్గాన్ని కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా కూడా సీతారెడ్డి గారు వాయిస్ వినబడేదానికి మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఎక్కడ కూడా మనం మంచి సంస్కృతి గల జిల్లా కాబట్టి మనం అందరం కూడా సోదర భావంతో ఎవరు పార్టీ వాళ్ళది, ఎవరు నాయకుడు వాళ్ళకి అభిమానం, ఆ పార్టీకి వాళ్ళు చేసుకుంటారు. మా నాయకుడు మళ్ళీ 2029లో మేము మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. మా కార్యకర్తలకు ఏం జరిగినా మేము అండగా దండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఓడిపోయిన శాసనసభ్యులు అందరూ కూడా మంత్రులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తాడేపల్లిలో ఒక కమిటీని వేసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక స్ట్రాంగ్ కమిటీని 30 నుంచి 40 మంది దాకా కార్యకర్తలు, గట్టి కార్యకర్తల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని కూడా మేము మనవి చేసుకుంటూ, ఇటువంటి మంచి సాంప్రదాయం గల జిల్లాలో మనం అంతా అన్నదమ్ములాగా ఉండాలని చెప్పి ఉండాలని కోరుకుంటూ, ఇది మంచి సాంప్రదాయం కాదు. మనం అందరం వర్తమాన రాజకీయాలు ఎదిగేవాళ్ళమే. ఏదన్నా మాట్లాడినా కూడా భాష మాట తీరు బాగుండాలా, 10 మంది చూసినా కూడా మెచ్చుకోవాలి మనల్ని. భవిష్యత్తులో ఈ పిల్లకాయలు మంచి వాక్స్ పుడుతుంది, మంచి రాజకీయ లక్షణాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఎదిగే ఆలోచన ఉంది అనే విధంగా కోరుకోవాలని కూడా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. రాబో రోజుల్లో ఇంకా కూడా కొద్ది సమయం ఇస్తాం అధికార పార్టీకి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే అధికారంలోకి వచ్చారు. ఈరోజే మొదటి క్యాబినెట్. వాళ్ళు ఏం చేస్తారో, ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తారో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడతారనేది కొద్ది సమయం కూడా వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మా అందరి మీద ఉంది కాబట్టి మేము వేచి చూస్తాం. ఈ సందర్భంగా ఒకటే మనం చేస్తూ ఉన్నాం అధికార పార్టీ నాయకులకు, అయ్యా ఈ జిల్లా ప్రజలు అనేక ఆశలతో మీకు అధికారాన్ని చేపట్టారు. వారి ఆశలను ఉమ్ము చేయొద్దు, వారి ఆలోచనలు ఉమ్ము చేయొద్దు. గత ప్రభుత్వం మాకు మేలు జరగలేదు, అందుకే మీకు అధికారం ఇచ్చామనేటువంటి ఆలోచనతో మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీరు గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి కార్యక్రమాలు అందించి ఈ యొక్క ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, అధికారం వచ్చిన తర్వాత అనేక మంది వ్యక్తిగత దోషులకు, వ్యక్తిగత ప్రతిష్టలకు, వ్యక్తిగత యుగోలకు పాల్పడుతూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవి మంచి సాంప్రదాయం, మంచి పద్ధతి కాదు. ఈ ప్రజాస్వామ్యంలో అధికారం వచ్చిన తర్వాత అణిగిమణిగి ఉండి, ప్రజలకు బాధ్యతగా ఉండి, ప్రజలకు భరోసాగా ఉండి, ప్రజలు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని ప్రజల కోసం మీరు వెచ్చించి ఈ ప్రజాక్షేత్రంలో మీరు మంచి సంపాదించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది, మీ మీద ఉంది. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు పని చేసుకునే అధికారం, స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రం ప్రకారం, ఆ అధికారం ప్రకారం ఎవరైనా తనకు నచ్చిన పార్టీలో చేరడం కానీ, ఆ పార్టీకి పని చేయడం కానీ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ జరుగుతూ ఉంది ఏంటంటే, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో అయితే, కొన్ని చుట్టుపక్కల అయితే. నెల్లూరు జిల్లా అనేది చాలా శాంతియుతమైన జిల్లా. ఎప్పుడు ఇక్కడ గొడవలకు కానీ, ఏదో కొన్ని విలేజెస్లో ఇంతకుముందు ఉండేది ఫ్యాక్షన్ ఉండేది, ఆ విలేజెస్లో కూడా ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు. ఈవెన్ కావలి చుట్టుపక్కల ఉండే
మత్స్యకార గ్రామాల్లో కూడా ఆ ఫ్యాక్షన్ తగ్గిపోయి వాళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అక్కడ కూడా దొర వేసి ఒకే పార్టీకి చేయాలా అనే నియంతృత్వం ఉండేది. ఈరోజు అక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. అక్కడ కూడా ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు చేసుకొని ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓటేసుకునే పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ గొడవలు లేవు, ఇది లేదు, ఒకరిని హింసించాలా ఒకరిని హరాస్ చేయాలనే ఆలోచనలు అయితే లేవు. ఇక్కడ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం. 5వ తేదీ నుంచి కొంతమంది మీద, వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ఫోన్లు చేసి తిట్టించడాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది నాయకుల్ని బెదిరించి ఇంకో నాయకుల్ని తిట్టించడం జరుగుతూ ఉంది. కేసులు పెట్టించడం జరుగుతూ ఉంది. వీటి వల్ల ప్రజలకు వచ్చే మేలేం లేదు. ప్రజలు వీటిని చూసి మిమ్మల్ని మెచ్చరు. ప్రజలు వీటిని అన్నిటికీ దూరంగా ఉండాలని ఆలోచిస్తారు. ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ చేసే వాళ్ళని వ్యతిరేకిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు పాలకీర్తి రవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. గత 4వ తేదీ అంటే సరిగ్గా ఈ రోజుకి 24 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసి, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడానికి అనేకమైనటువంటి సూపర్ 6 హామీలు చాలా ఇవ్వడం జరిగింది. ఈ హామీలను ఎలా అమలు చేయాలా, ఈ హామీలను ప్రజల వద్దకు ఎలా తీసుకొని వెళ్ళాలా, దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి నేను యొక్క పత్రిక మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా దాడులు జరగడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దాడులు ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకంటే ఈ దాడులు జరిగే సమయంలో అనేకమైనటువంటి పేద ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన ప్రజలు. కాబట్టి నేను ఒక చిన్న విషయం తెలియజేస్తున్నా. ఈ మునుపెన్నడూ లేని విధంగా ఈ జిల్లాలో అయితే ముఖ్యంగా ఎక్కువగా దాడులు జరగడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో గతంలో ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏ పార్టీ కూడా దాడులు చేసినటువంటి విధానం చరిత్రలో లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అయితే నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా. ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ కూడా ఒక చిన్న మనవయ్య. ఈ జిల్లాలోని అత్యధికంగా ఎస్టీలు, గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నారు. వారందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా తెలుగుదేశంలో ఉన్నారు గిరిజనులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, సిపిఐలో ఉన్నారు, సిపిఎంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. అయితే వీరందరూ కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా భయం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అలాంటి సామాన్యమైనటువంటి బతుకులు బతికే గిరిజనులకు ఈ విధంగా భయపడ్డాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గిరిజనులకు ఏ సమస్య వచ్చినా జిల్లా వ్యాప్తంగా నేనున్నానని చెప్పే భరోసా కూడా ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నా.